నమస్తే అండి. ఆ! నమస్కారం అండి. మీ వాయిస్ స్లోగా వస్తుంది. ఫోను దగ్గర పెట్టుకొని మాట్లాడండి. స్పీకర్ ఉంటే ఆఫ్ ఓకే. చేయండి. సరే. ఆఫ్ చేసి ఓకే. సో, మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాము. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకేనా? ఓకే అండి. బర్త్ డీటెయిల్స్ చెప్తారా? జూన్ 7th 2004 జూన్ డేట్. 7, 2004. ఆ! ఓకే. టైం టైమ్ మార్నింగ్ 3 AM అండి. మార్నింగ్ 3 AM. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? జంగారెడ్డిగూడెం అండి, వెస్ట్ గోదావరి. జంగారెడ్డి గూడెం, వెస్ట్ గోదావరి. ఓకే. సో 3 AM ఎవరు నోట్ చేశారు? పక్కా నోట్ చేశారు అట్లా మరి? కరెక్ట్ గానే ఉందండి. అమ్మ నోట్ చేశారు. 7 జూన్ 2004. హ్మ్. 3 AM. ఒకసారి వెరిఫై చేద్దాం. మీ నక్షత్రం తెలుసా మీకు? శ్రవణ నక్షత్రం అండి. ఓకే. శ్రవణ నక్షత్రం, మేష లగ్నం వచ్చింది. టైం ఒకసారి వెరిఫై చేద్దాం. ఒక్కసారి వెరిఫై చేద్దాం. 3:30. త్రీ ఏఎం కరెక్టే. టైం ఏదో తేడా ఉందండి. 3 AM కరెక్ట్ అని ఎట్లా ప్రూఫ్ ఏంటిది? 5 minutes అటు ఇటు. ఒక 5 minutes అటు ఇటు ఉండొచ్చంట. అంటే ఓకే సరే. 15 minutes కూడా ఉండొచ్చా? ఉండదంటండి. 2:45 అనుకుంటున్నాను నేను మరి. అంటే 3 AM ఎట్లా నోట్ చేసిండు? 3 AM ఎవరు చెప్పిండ్రు? హాస్పిటల్ డెలివరీయా, ఇంట్లో డెలివరీయా, నార్మల్ డెలివరీయా? హాస్పిటల్లో మా అమ్మ అప్పుడు అక్కడ క్లాక్ లో చూసారంట. మీ మమ్మీ డెలివరీ అవుతుంటే మీ మమ్మీ ఎట్లా రికగ్నైజ్ చేసిండు? ఏమో అండి మరి. డెలివరీ అయిన తర్వాతనే కదా వాళ్ళు క్లాక్ చూసేది. అంతా అయిపోయిందని నాకే కదా జనరల్లీ. అర్థమైందా? ఓకే. కాదు, ఓకే కాదు, మనం టైం గురించి మాట్లాడాలి. ఎందుకనంటే 4 minutesకి 1 degree లగ్నం మారుతుంది, 1 year ప్రిడిక్షన్ మారుతుంది. ఇప్పుడు మీ మదరు ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళేటప్పుడు టైం చూసిండ్లా? డెలివరీ అవుతుంటే టైం చూసిండ్లా? డెలివరీ అయినాక టైం చూసిండ్లా? ఎట్లా చూసిండు? క్లాక్ అనేది డిజిటల్ క్లాకా, వాల్ క్లాకా? వాల్ క్లాక్ అయితే 5-10 నిమిషాలు ఫాస్ట్ ఉంటుంది, ఒకసారి స్లో ఉంటుంది. వాల్ క్లాక్ లోనే చూసారంట. అంటే ఎగ్జాక్ట్ గా తెలీదు, అయిన తర్వాత చూసారంట అండి. అయిన తర్వాత చూసారు. మరి అయ్యేదానికి ఒక 10 నిమిషాలు ఈజీగా పడుతుంది కదా? అవునా కాదా? అవును. అంటే అయినాక చూసేప్పుడు అంతా అయ్యాకే కదా ఇప్పుడు పాప పుట్టిందని చెప్పేది మనకి. అవునండి. సరే. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అంటే నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ బీటెక్ లో ఉన్నాను. ప్రెసెంట్ ఇంటర్న్షిప్ కి వెళ్తున్నా. జాబ్ వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం గ్రూపు? కంప్యూటర్ సైన్స్ సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటిది, కోడింగ్ మీద నా జాబ్? కోడింగ్ మీద. ఏంటిది కోడింగ్ మీద ప్లాట్ఫామ్? అంటే ఎస్ఏపి మీద చేస్తున్నాము. ఎస్ఏపీలో అక్కడ ఉన్న దాన్ని వాడి చేయాల్సింది ఉంటుంది. అక్కడ కోడింగ్ కూడా ఉంటుందా ఎస్ఏపీలో? అంటే ఎస్ఏపీలో అంత రీసెంట్ గా కోడింగ్ ఏమి జాయిన్ ఉండదు కదా? నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను. ఇప్పుడే అసైన్ చేశారనమాట. ఓకే. 1 week అవుతుంది జాయిన్ అయ్యి. అదే ఆల్రెడీ అప్లికేషన్ ఉంటుంది, దాన్ని మనకు కావాల్సినట్టుగా కస్టమర్ కోసం మనం డిజైన్ చేయాల్సింది ఉంటుంది కదా ఎస్ఏపీ అంటే. అంటే కంపెనీ కోసమే వాడతారండి. ఇది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అన్నమాట. సో కంపెనీ కోసమే వాడుతున్నారు. కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఇది.
సో దానికోసం ఇది యూజ్ చేస్తారండి. ఓకే ఓకే. ఇప్పుడు రకరకాల వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, దానిలో మీరు ఎస్ఐపి అప్లికేషన్ ఉంటుంది, దానిలో మీరు ఎంట్రీ ఆ, చేయాలి. మీరు ఎంట్రీ చేయాలా? ఆ, ఏం చేయాలి? ఆ. అంటే నాకు ఎలాంటిది ఇస్తారో ఇంకా కరెక్ట్ గా తెలీదు. వర్క్ ఇంకా అసైన్ చేయలేదు. మ్మ్. ఓకే, సరే సరే సరే. త్రూ కాలేజ్ ప్లేస్మెంటా, ఎక్స్టర్నల్లా? కాలేజ్ ప్లేస్మెంటే అండి. ఓకే ఓకే సరే. అసలు టైం అయింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది అయితే? సో క్వశ్చన్, లాంగ్ టర్మ్ లో కెరీర్ ఎలా ఉండబోతుంది, ఫర్దర్ గా స్టడీస్, హైయర్ స్టడీస్ కి వెళ్ళొచ్చా అలా. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నాకైతే ప్రస్తుతానికి జాబ్ లోనే ఉండి గ్రోత్ ఉంటే బాగుండు వీళ్ళు అనిపిస్తుంది. ఎంత అంటే ఇస్తున్నారు ఒక్కోసారి అడగచ్చా? అవసరం వీళ్ళు పడచ్చు. ఎంత ఇస్తున్నారు? నాకు వచ్చి ప్యాకేజ్ 9 lakhs అండి, అందులో 7.5 ఫిక్స్డ్. ఓకే, సరే సరే. ఓకే. సో ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు? సో ఇదే జాబ్లో కంటిన్యూ అయ్యి గ్రో అవ్వాలని అనుకుంటున్నారు. మరి కోడింగ్ స్కిల్స్ ఏమన్నా ఉంటే గ్రో అవుతుంది కదా. ఇంకా కోడింగ్ స్కిల్స్ ఏమన్నా ఉన్నాయా మరి? అంటే దీనికంటే బెటర్ కంపెనీ చూసుకునే వరకు ప్రస్తుతానికి ఇది వచ్చింది కాబట్టి ఇంకా స్కిల్స్ పెంచుకొని బెటర్ కంపెనీకి వెళ్ళాలని నా ప్లాన్. అదే, ఏం కోడింగ్ నేర్చుకుంటున్నారు మరి? ప్రస్తుతానికి అయితే మీ డేటా స్ట్రక్చర్స్ అవే చూస్తున్నాం. అంటే ఫ్రెషర్స్ దగ్గర డేటా స్ట్రక్చర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి దాని మీదే కాన్సన్ట్రేట్ చేశాను. ఓకే ఓకే. చూడండి, ఇప్పుడు కొంచెం రియాక్ట్ ఇవన్నీ కొంచెం పాపులర్ ఉన్నాయి కదా, సో ఇవి కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే. సరే, మేష లగ్నం వచ్చింది. చార్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. అర్థమైందా? సరే. చార్ట్లో దశమాధిపతి అనేవాడు లగ్నాధిపతితో కలిసి తృతీయంలో కలిసి ఉన్నాడు. కాబట్టి తృతీయం అంటే ఏంటిది? కమ్యూనికేషను, కన్సల్టింగ్, వీటన్నిటి గురించి చెప్తుంది. మేనేజ్మెంట్ రోల్స్ ఇట్లాంటివన్నీ ఆపరేట్ చేస్తుంది. చతుర్థాధిపతి దశమంలో ఉన్నాడు. పంచమంలో ఉన్న గురువు రాహుతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అయితే శుక్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల భాగ్యాధిపతి అనేవాడు సేవ్ అవుతున్నాడు. యాక్చువల్లీ డిస్టర్బ్ అయ్యాడు, సేవ్ అవుతున్నాడు. కాబట్టి ఏంటిది, మనకి 100% సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర 80% వర్కౌట్ అవుతుంది అనమాట. ఫాదర్ది ప్రోగ్రెస్ అంటే అనుకున్నంతగా అసలు ఒరిజినల్గా లేదు, కానీ ఎక్సెప్షనల్గా ఓకే అవుతుంది. కాబట్టి ఏంటిది, ఫాదర్ది అనేది మనకి అబ్స్ట్రక్ల్గానే మనకి దక్కుతూ ఉంటుంది. అది రిలేషన్షిప్ అవ్వచ్చు, ఒకసారి ఆయన వర్క్లో గ్రోత్ అవ్వచ్చు, అబ్స్ట్రకుల్తో ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. హార్డ్ వర్క్ చేసి మనకి ఫాదర్ హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. అబ్స్ట్రకుల్ అనేది క్రియేట్ చేసింది. కనిపించిందా? ఏం కనబడలేదు? ఎస్ నో, కనిపిస్తే కనిపించదు, లేదా లేదు. ఏమైంది? ఏం చెప్పాలి అర్థం కావట్లేదా? అంటే అంటే ఆలోచిస్తున్నాను నాకు. ఓకే ఓకే, సరే సరే సరే. కొన్ని మీకు ఏంటంటే చార్ట్ ఎక్కడెక్కడ బాగుంది, ఎక్కడ బాగాలేదు అనేది 1-2 పాయింట్స్ చెప్తాను. ఎట్లా ఉందో చూడండి. సరే. మీకు 10th లార్డ్ అనేవాడు సాటర్న్ రాహు స్టార్లో ఉన్నాడు. రాహు లగ్నం మీద ఉన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ శని రాహులు ఒకే స్టార్లో ఉండడం వల్ల ప్రొఫెషనల్గా చాలా కష్టపెడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్స్, అంటే మూన్ చతుర్థాధిపతి, మూన్ రిప్రజెంట్ సాటర్న్, అయితే సాటర్న్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మూన్ డిస్టర్బ్ అయ్యాడు. కాబట్టి ఏంటిది, మనకి కెరియర్లో మనము గుడ్ పొజిషన్స్కి వెళ్ళడానికి టైం పడతా ఉందని చూపించింది. కానీ రియాలిటీలో ఏంటిది, మనకి ఇమీడియట్గా జాబ్ వచ్చేసింది. అర్థమైందా? తర్వాత అంటే మనకి ఇక్కడ చూపించిన దానికి బయట ఉన్న సిచ్యువేషన్కి భిన్నంగా ఉంది. ఓకే, దాన్ని ఏంటిదో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. పొజిషనల్ స్టాటస్లో పర్లేదు. సన్ ట్రైన్ మూన్ ఉంది, వీనస్ తృతీయంలో ఉన్నాడు, బాగుంది. వక్రించినా కూడా ఆయన మళ్ళీ మూన్ స్టార్కి వెళ్తాడు, మూన్ దశమంలో ఉన్నాడు. ఓకే, సరే చూద్దాం చార్ట్లో మీకు ఎట్లా వెళ్ళిందో చూద్దాం. ఇప్పుడు టైం ఎట్లా ఫ్లో అవుతా ఉందో మనం పట్టుకోవాలి. ఫస్ట్ మూన్ దశ, తర్వాత మార్స్ దశ. మార్స్ దశన, సో మార్స్ వచ్చేసేసి మార్స్ స్టార్ని ఆక్యుపై చేస్తారు. ఒక్కసారి కొంచెం 1-2 పాయింట్స్ మీకు కొన్ని వెనక్కి చెప్తాను. సో అవి ఏమన్నా సరిపోతున్నాయా లేదో చూడండి. సరే అండి. మీకు నేను ప్రోగ్రెస్ చెప్పినప్పుడు ప్రోగ్రెస్ రావాలి, కొన్ని చెప్తాను, అప్పుడు మనం ఏదైనా జడ్జ్ చేయొచ్చు. మీకు మార్స్ దశ 2010లో వచ్చింది. ఓకే, మార్స్ దశ వచ్చినప్పుడు మార్స్ స్టార్ని ఎవ్వరు ఆక్యుపై చేయలేదు. మార్స్ స్టార్లో ఏడైన గురువు వక్రత్వ దోషాన్ని పొందాడు. 10th హౌస్ ట్రైన్ మెర్క్యూరీ జరుగుతూ ఉంది, మార్స్ దశ జరుగుతూ ఉంది కరెక్టే, కానీ మీకు ఇక్కడ ఒక శని భుక్తి జరిగింది. ఇక్కడ ఒక ఇంప్రూవ్మెంట్ 2013-14లో మీకు ఒక ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ మనం చెప్పాల్సింది ఉంది. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఇచ్చినట్టు ఏమన్నా తెలుసా? 2013-14లో
మీ చదువు బాగుంటుంది, తర్వాత ఇంట్లో ఫ్యామిలీలో పొజిషన్, ప్రోగ్రెస్, వర్క్ ఉమ్. ఇంప్రూవ్ అవ్వాలి. ఆ ఆ టైంలోనే నేను మా అమ్మమ్మ వాళ్ళ నుంచి మా పేరెంట్స్ తో ఉండడానికి వచ్చాను. సో స్కూల్ కూడా ఊర్లో స్కూల్ కంటే బెటర్ స్కూల్లో జాయిన్ అయ్యానండి. ఓకే, బాగుంది కాబట్టి మిమ్మల్ని బెటర్ స్కూల్లో జాయిన్ చేశారు, అర్థమైందా? ఉమ్. దాని తర్వాత అక్కడి నుంచి చార్ట్ లిఫ్ట్ అయింది, అక్కడ దాకా ప్రాబ్లం ఉంది, అర్థమైందా? అక్కడి నుంచి నేను ఉమ్. ఇంప్రూవ్మెంట్ చెప్పాను, దానికన్నా ముందు 2-3 ఇయర్స్ చూడండి, అనుకున్నట్టుగా లేదనమాట. ఓకే, దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చేంత వరకు బాగానే పోతుంది. ఓకేనా? మీకు ప్రాబ్లం వచ్చేసేసి అంటే మళ్ళీ 19 కూడా ఓకే, 20 ఓకే, మళ్ళీ ప్రాబ్లము 22, 21, 22కి మీకు 17 సంవత్సరాలు, ఏ ఇంటర్ బీటెక్ ఏదో జరుగుతూ ఉన్నట్టుంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ ఎటల్ వీనస్ జరుగుతూ ఉన్నది. ఓకేనా? ఇది బ్యాడ్ ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ మార్స్ అసెండెంట్కి స్క్వేర్ ఇస్తూ ఉంది, ఇది బ్యాడ్ ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 18 degrees, కానీ ఇది కొంచెం అనుకూలంగా లేదు. రాహులు గురువు జరుగుతూ ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఫాదర్ హెల్త్, తర్వాత మీ వర్క్ అంటే ఆ చదువు, తర్వాత అక్కడ మీ ఫ్రెండ్స్ ఏదైనా లవ్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ చేయడం కానీ, ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానీ, ఇట్లా ఏదైనా జరగచ్చు, అర్థమైందా? సో అక్కడ 21లో అక్కడ మనం డార్క్ స్పాట్ని ఐడెంటిఫై చేసినాం. 21, 22లో చదువు ఎలా ఉంది, మదర్ హెల్త్ ఎలా ఉంది, ఫ్రెండ్స్తో ఎలా ఉంది, ఇవన్నీ మీరు చెప్పాలి. నెగిటివ్ మనం చెప్పేది నెగిటివ్ పనిచేసిందా లేదా? ఆ టైంలో ఆ కొంచెం ఫ్యామిలీలో కూడా ఆ టైం వరకు మనం అంతా బాగుందని చెప్పాం. ఇంతకు ముందు మనం ఎప్పుడైతే మీరు అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి పేరెంట్స్ దగ్గరికి వచ్చారో అక్కడి నుంచి స్టార్ట్ చేసి 2021 వరకు బాగా వెళ్ళింది, కనిపించింది కదా? రొటీన్ గా సాఫీగా వెళ్ళిపోద్ది, ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా ఆ 21, 22 దగ్గర చెప్పాం. అక్కడ ఏం కనిపించింది? 21, 22 అప్పుడు మాకు నేను కాలేజ్ కోసం అని హైదరాబాద్ వచ్చేసాము. మా ఫాదర్ మాత్రం అక్కడ విజయవాడలోనే ఉండిపోయారు. మీరు మీ మమ్మీ వచ్చారా? ఓకే ఓకే. అండ్ ఫైనాన్షియల్ గా కూడా అంత లేదు. నాకు కూడా కొంచెం మెంటల్ గా జాబ్ రావట్లేదు, ఏం ట్రై చేసినా సెట్ అవ్వట్లేదు అని చెప్పి కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉండేది ఆ టైంలో. నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది, అర్థమైందా? సో అక్కడ వరకు బాగానే వెళ్ళింది, గమనించారు కదా? అప్పటిదాకా ఫ్లాట్ గా ఉండే పరిస్థితి, అవునా? ఓకే, రైట్. మనం ఏం లేదు, డాక్టర్ లాగా సిమ్టమ్స్ వెరిఫై చేయాలన్నమాట. అంతా మనం అనుకున్నట్టు పోతా ఉందనంటే మనం ఆ క్యాలిక్యులేషన్ చెప్పాలి. సో మనము 3 AM వేస్తే ఇదన్నీ సూట్ అవ్వవు, అర్థమైందా? సో 245. దాని తర్వాత 2023లో మీరు లెర్నింగ్, మా కొత్త విషయాలు నేర్చుకోవడానికి వీటికి అవకాశం ఇక్కడ దొరికిందనమాట, అర్థమైందా? 2023 జూన్ నుంచి మీకు కొత్తవి నేర్చుకోవడానికి అవకాశం కొంచెం ప్రోగ్రెస్లోకి అందుకుంది. 23 జూన్ 24 జూన్ మధ్యలో ఈ ప్రాబ్లం దాటిన తర్వాత కొంత ఇంప్రూవ్ అయ్యిందనమాట, కనిపించింది కదా? ఓకే. దాని తర్వాత రాహులో సాట్రన్ జరుగుతున్నాడు. సాట్రన్ స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. సాట్రన్ వక్రత దోషం పొందింది కాబట్టి ఇది 22 డిసెంబర్ నుంచి 25 అక్టోబర్ మధ్యలో ప్రోగ్రెస్, ఉద్యోగం ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాని ప్రోగ్రెస్ చెప్పుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ జాబ్ వచ్చింది, మీరు జాయిన్ అవుతారు, అంతే కదా? సో కాబట్టి జాయిన్ అవ్వచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు, ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి ఎలా వెళ్తుందో చూద్దాం ఇప్పుడు. ఇక అర్థమైందా? చార్ట్ అనేది ఇప్పుడు కొంచెం లిఫ్ట్ అయింది. ఈ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో 3 సంవత్సరాల క్రితం ఉన్న ప్రాబ్లం దాటారు మీరు, అర్థమైందా? సో ముందుకు పోతున్నాం మనం. సో 25 ఇవన్నీ కూడా ఓకే, 26 ఓకే, 27 ఓకే, చూద్దాం. 26, 27లో 10th హౌస్ ట్రైన్ సన్ జరుగుతుంది కాబట్టి చాలా మంచి ఆస్పెక్ట్ జరుగుతుంది కాబట్టి చాలా మంచి గ్రోత్, ఇంప్రూవ్మెంట్, వర్క్లో మంచి పొజిషన్, ప్రోగ్రెస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఎందుకంటే మెర్క్యూరీ బుక్ వస్తుంది, మెర్క్యూరీ స్టార్ లార్డ్ అయిన వాడు ద్వితీయంలోనే ఉన్నాడు అనమాట. సో బాగున్నాడు. సో కాబట్టి ఇట్ హ్యావ్ టు గివ్ గుడ్ రిజల్ట్స్. 27, 28 మంచిగా పోతా ఉంది. ప్రాబ్లం దాటిపోయింది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేదు. చార్ట్ ఇప్పుడు మంచిగా పోతా ఉంది. ఓకే, వెరీ గుడ్, మంచిగా పోతుంది కాబట్టి మంచిగానే ఉంటుందిలే. చూద్దాం ఎంతవరకు మంచిగా పోతుందో. ప్రోగ్రెసివ్ సన్ మా సాటర్ని కంజైన్ చేసిన ప్రాబ్లం లేదు. మార్స్ 12 degrees, నో బ్యాడ్ ఆస్పెక్ట్, బాగుంది. ఈ చార్ట్ ఎదుగుద్ది, ఈ చార్ట్ పైకి పోతుంది అనమాట. ఓకే, మళ్ళీ ప్రాబ్లం వచ్చే వరకు పైకి పోతుంది. చెప్తా ఒక్క గివ్ మీ ఫ్యూ మినిట్స్ టు జడ్జ్ ఫర్దర్ టైం. దాని తర్వాత వెనక్కి వద్దాం. యురేనస్ అనేవాడు వక్రించాడు. వక్రించిన కేతుతో సంబంధం ఉన్నాడు కాబట్టి క్యాన్సిల్ అయింది. అంటే
ఈ చార్ట్ ఆ యురేనస్ని అన్యాయం చేసేంత వరకు బాగా పనిచేస్తుంది. ఓకే, అక్కడ ఆల్రెడీ మెర్క్యూరీకి స్క్వేర్ ఇచ్చేసిందంటే ఆగుద్ది. 43, 43, 42, 42లో ఒక రెసిషన్ ఫేజ్ ఉంది, అక్కడ దెబ్బ కొడతా ఉంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ప్రోగ్రెసివ్ సన్ కూడా మార్స్ని కన్జాయిన్ చేస్తాడు అంతకన్నా ముందు. ఫస్ట్ మార్స్ని కన్జాయిన్ చేస్తే ప్రాబ్లం కదా, కాబట్టి 38 వరకు కూడా ఈ గ్రాఫ్ పైకి పోతా ఉన్నది. 38 అంటే గురువు అయిపోయాడు, గురువులో శని. ఓకే, ఇప్పుడు గురువు కన్నా ముందు మనకి రాహు దశ జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు వెనక్కి వచ్చేద్దాం. అంటే దశలాడు బాగున్నాడు. 2017 నుంచి 2035 వరకు ఉన్న దశలాడు ఏదైతే ఉన్నదో, రాహు దశ ఏదైతే ఉన్నదో బాగున్నది. రాహులో శని దగ్గర మనకి ఉద్యోగం ఆపర్చునిటీ ప్రోగ్రెస్ చేసింది. అంటే రాహు అనేవాడు రాహు స్టార్ని ఆక్యుపై చేసిన మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి రాహు స్టార్లుడు ద్వితీయంలో ఉండడం వల్ల, ద్వితీయంలో ఉన్న శుక్రుడు అనేవాడు వక్రత్వ దోషాన్ని పొందడం వల్ల బాగానే పర్ఫామ్ చేస్తాడు అనమాట. డబ్బులు ఇస్తాడు, ఆపర్చునిటీ ఇస్తాడు. ఓన్ హౌస్ కదా, అందులోనూ పంచమాధిపత్యం కలిసి ఉన్నాడు కాబట్టి అంటే వివాహం కూడా ఇక్కడ అయ్యేదానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈ వక్రత్వం వీడాక వివాహం చేసుకుందరు. ఆగండి, 26, 27, అబ్బా, ఎస్ 28 కేతుగుప్తు వస్తుంది. కేతు స్టార్లట్ రాహు. ఎస్, 2028లో మీకు 24 సంవత్సరాల వయసు వస్తుంది. సరేనా? సో ఇక్కడ చేసుకుందరు వివాహం. వీనస్ మెర్క్యూరీ భుక్తి ఇవ్వదులే. సో ఇక్కడ మెర్క్యూరీ స్టార్లైట్ సన్ అయినా అవన్నీ కూడా అక్కడ మనకి రెట్రోలు ఉన్నాయి. సో నేనేం చెప్తున్నానంటే ఈ జాబ్ చెయ్యండి. ఓకేనా? మీకు మేనేజ్మెంట్ రోల్సా, ఇంకా వేరే ఏదైనా మార్కెటింగ్ రోల్స్ వస్తాయా, ఏ రోల్స్ అయితే ఆ రోల్స్. ప్రోగ్రామింగ్, ఎందుకంటే మీరు ఆల్రెడీ శాప్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు అట్లా ఆ డైరెక్షన్లో పోవాల్సి వస్తూ ఉంటుంది ఒక్కోసారి తెలియకుండానే. ఎందుకంటే మీకు థర్డ్ హౌస్తో ఆపరేట్ అవుతా ఉంది. థర్డ్ హౌస్తో ఆపరేట్ అయినప్పుడు మనము ప్రోగ్రామింగ్కి ఎప్పుడు 4th హౌస్ ఆపరేట్ అవ్వాలి బలంగా. అర్థమైందా? థర్డ్ హౌస్తో ఆపరేట్ అవుతుంది కదా. సో ఆపరేట్ అవుతున్నప్పుడు ఇట్లాంటి ఆల్టర్నేటివ్ అప్లికేషన్స్, శాప్ ఇట్లాంటి వాటితోనే చేస్తూ ఉంటారు. సరే చెయ్యండి, ప్రస్తుతానికి ఇది ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి. దాంతోపాటు మేనేజ్మెంట్ రోల్స్ కోసం అట్లా మీ వర్క్ని బట్టి కదా మేనేజ్మెంట్ రోల్స్ అనేవి. వేరేది ఏం చేయండి అంటే వేరేది నేర్చుకోండి, స్కిల్ సెట్ కూడా నేర్చుకోండి మీరు. అర్థమైందా? సాఫ్ట్వేర్ సంబంధించిన ఇంకా వేరే కోర్సెస్ ఉంటాయి కదా మీకు, కోడింగ్, పైథాన్ అని రకరకాలవి. సో అవి నేర్చుకునే ప్రయత్నం చేయండి. 28లో పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయండి. 28, 29లో. మీ ఫాదర్ ఏం చేస్తున్నారు? మా ఫాదర్ ఇన్సూరెన్స్ కంపెనీలో స్టేట్ చూసుకుంటారండి, చోలా ఇన్సూరెన్స్ లో స్టేట్ హెడ్ లా ఉన్నారు. స్టేట్ హెడ్ లా. ఓకే, వెరీ గుడ్. సరే, సో ఇప్పుడైతే మాత్రం బాగానే ఉంది. సో ఐ రికమెండ్ యూ టు గో విత్ ద జాబ్. అదే ఫ్లోలో వెళ్ళిపోండి, బాగానే ఉంది, పర్ఫామ్ చేయగలుగుతారు, ఇబ్బంది ఏం లేదు. మీరు 28, 29లో మీరు అటెండ్ చేయండి. సరేనా? సరే సార్. ఇంకా సార్ ఇది ఫారెన్ అవకాశాలు అలా ఏమన్నా ఉంటాయి అంటే నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలని చెప్పి. సో అది ఎప్పుడు అవ్వచ్చు అంటారు? సరే, వ్యయాధిపతి తన దశమాధిపతితో సంబంధం ఉండాలి. ఇక్కడ నాకు వ్యయాధిపతి అయిన గురువు లగ్నానికి కనెక్ట్ అయ్యాడు, ధనాధిపతి కనెక్ట్ కాలేదు. దశమాధిపతి అయితే చూస్తున్నాడు. ఇప్పుడు మీ కంపెనీ వాళ్ళు ఏదన్నా పంపిస్తే రాహుదశ కారణంగా మీరు వెళ్ళేదానికి అవకాశం వస్తే వెళ్ళండి, అంతే. ఒక టెంపరీ ట్రిప్ లాగా. మీరు ఫారెన్లో సెటిల్ అయిపోతారు, మీరు ఫారెన్లో ఉంటారు అని చెప్పే చాట్ అయితే కాదు ఇది. అర్థమైందా? వాళ్ళ ఆపర్చునిటీ, ఎందుకంటే ద్వితీయాధిపతి కూడా స్వక్షేత్రగతుడు అయి ఉన్నాడు, సప్తమాధిపతి అయిన వాడు. కాబట్టి అంత ఫారెన్ కాంబినేషన్స్ తక్కువగా ఉన్నాయి. బట్ ఏదన్నా మీకు దశలాడు రాహు శని వీళ్ళే కారణం అవుతూ ఉంటారు. అక్కడ కనెక్షన్స్ ఉన్నాయి కదా, శని భుక్తి జరుగుతూ ఉంది కాబట్టి. సో వాళ్ళు ఏదన్నా ఇప్పుడు మీరు ఉద్యోగం రీత్యా మీరు ఇప్పుడు ఈ శాప్ జాయిన్ అయితే మీరు వేరే ప్లేస్కి వెళ్ళాలా? ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ లోనే అండి, కాకపోతే ఫారెన్ లో కూడా బ్రాంచ్లు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే పంపించారు, కాకపోతే అదే 3-4 ఏళ్ళు అయ్యాక కదా వాళ్ళు డిసైడ్ చేసేది. సరే, ఇప్పటికైతే ఓకే చెయ్యండి, ఇదే అవకాశాన్ని ఇవ్వచ్చు. కానీ ఫారెన్ ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి, అదేమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు సంగతి ఇప్పుడు చూడండి. ఇప్పుడు స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. దాదాపు రాహుదశ అయ్యేంత వరకు, గురువు కూడా అయ్యేంత వరకు పనిచేస్తుంది. గురుదశ ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయట్లేదు. నేను మీకు ఫాదర్ది ఇబ్బంది అది ఇది అని చెప్పాను కదా, అది ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ కాలేదు, అది అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. గురుదశ వచ్చినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అప్పుడు ఫాదర్ది కాదు, అక్కడ హస్బెండ్ కెరియర్ ఇట్లా వస్తుంది అనమాట లెక్క. అక్కడ మారుతుంది సినారియో. సో ఇప్పుడైతే
రాహులో కేతు వచ్చినప్పుడు పెళ్లి రికమెండ్ చేశాను 2028 అరౌండ్ ద టైం 28-29 సరిపోతుంది కదా ఇప్పుడే చూస్తున్నారా మ్యాచెస్ ఆహా లేదు లేదండి అదే నార్మల్ 2004 కదా బాగా ఇంకా టైం ఉందిలే సో 28 అంటే అప్పటికి కరెక్ట్గా 24 ఏళ్ళు వస్తాయి కరెక్ట్ ఏజ్ ఉంటుంది ఓకే సార్ ఇంకా ఎట్లా అనిపించింది అనాలిసిస్ నచ్చిందా అంటే నాకు చాలా కరెక్ట్ గా కనెక్ట్ అయ్యాయి యాక్చువల్ గా మా అమ్మ ఎప్పటి నుంచో వింటా ఉంటారు వీడియోస్ అవన్నీ మ్మ్. నేను అంత పర్ఫెక్ట్ గా తెలియదు కానీ అప్పుడప్పుడు సైడ్ నుంచి వినేదాన్ని నాకైతే చాలా కనెక్టింగ్ గా అనిపించిందండి చెప్పినవన్నీ కూడా థ్యాంక్ యూ తప్పు సరే ఆల్ ది బెస్ట్ అండి ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా అది మ్యారిటల్ లైఫ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ అలా ఉంటాయా నాకు అంతగా బాగానే ప్రాబ్లమ్స్ అంటే చెప్తాను ఆ, శుక్రుడు అనేవాడు వక్రించాడు ఓకేనా ఆ శుక్రుడు అనేవాడు క్రాస్ చేసేసాడు ఆల్రెడీ రెట్రోగ్రేషన్ని నేను చెప్పిన 2028కి క్రాస్ చేసేసాడు ఆయన డైరెక్ట్ అయిపోయాడు మూన్ స్టార్కి వెళ్ళాడు అక్కడి నుంచి మార్స్ స్టార్కి వెళ్తాడు తర్వాత అయినా కూడా అప్పుడు మార్స్ సాటర్న్ ఇద్దరు కూడా రెట్రో క్యాన్సిలేషన్లో ఉన్నారంటే వీళ్ళిద్దరిలో ఎవరు లీడ్ చేస్తున్నారో చూద్దాం మ్మ్, శని యొక్క నక్షత్రాధిపతి రాహువు సప్తమంలో ఉన్న కేతుని చూస్తున్నాడు కాబట్టి శనికి దిగ్బలం వచ్చింది తర్వాత మార్స్ యొక్క స్టార్లడ్ గురువు దశమంలో గురువు ఆ, మార్స్ స్టార్లడ్ గురువు దశమంతో అసలు ఏమి కనెక్షన్ రాలేదు అంటే మార్స్ దశమాన్ని చూస్తున్నాడు కదా దశమంలో ఉన్న కుజుడిని చూస్తున్నాడు కాబట్టి మార్స్కి కనెక్షన్ వచ్చింది కాబట్టి మార్స్కి దిగ్బలం వచ్చింది సాట్రాన్కి దిగ్బలం వచ్చింది ఓకే సాటర్న్ కూడా సెవెంత్ కనెక్టెడ్ ఓకే సో ఎవరు లీడ్ చేస్తున్నారు దాన్ని మార్స్ ఒక్క సెకండ్ ఆగండి అట్లా లైన్లో ఉండండి ఓకే సో సాట్రన్ మార్స్కి దిగ్బలం రావడం వల్ల సాట్రనే పవర్ఫుల్గా లీడ్ చేస్తున్నాడు అనమాట సాటర్న్కి అయితే సేఫెస్ట్ పాయింట్ లగ్నం వల్ల క్యాన్సిలేషన్ ఉంది కానీ అది వీనస్కి ఇవ్వలేడు సరే ఓకే సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే వీనస్ అనేవాడు మార్స్ స్టార్కి కనెక్ట్ అయ్యాడో మార్స్ అనేవాడు శనితో అసోసియేట్ అయి ఉన్నాడో సో మనం చూసుకునే మ్యాచెస్ అనేది హాఫ్ ట్రూత్ చెప్తా ఉంటారు సో కాబట్టి ఒకసారి బ్యాలెన్స్ చేసుకోవాలి బట్ రాహుకేతులు ఎప్పుడైతే ఇక్కడ ఉందో కేతు స్టార్లడ్ రాహు లగ్నం మీద ఉన్నాడో 70-75% సేఫేనండి ఒక 20-25% మీకు నెగిటివ్ టైం ప్లేస్ అయినప్పుడు ఆ గురుదశ సరిగా పనిచేయనప్పుడు అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది ఈ రాహు దశలో అయితే మీకు మ్యారేజ్ ప్రాస్పెక్టివ్స్ 2035 వరకు ఉంది కాబట్టి 2028లో చేసుకున్న అక్కడ 6-7 ఏళ్ళు ఉంటుంది కాబట్టి నాకు తెలిసి మీ రిలేషన్షిప్ అనేది ఈజీగానే ప్రోగ్రెస్ అవుతుంది కానీ కాంప్లికేట్ అవుతుందని నేను అనుకోవట్లేదు నేను పాజిటివ్గానే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే పెళ్లి చేసుకునే టైంకి 2028 టైంకి మీకు అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్లో పాజిటివ్గా పోతా ఉన్నాయి అనమాట 28 తర్వాత అంటే 2028-29 మధ్యలో మీరు పెళ్లి చేసుకుంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది ఇంకా ముందే చేసుకుంటానంటే అప్పుడు కొంచెం ట్విస్ట్ ఉంది అనమాట అర్థమైందా ఎలానో అదే మనకు అన్ని ఆటోమేటిక్గా సెట్ అవుతున్నాయి కాబట్టి వి షుడ్ ఫీల్ పాజిటివ్ అనమాట సో పాజిటివ్గానే ఉండొచ్చు మిగిలింది టైము అదర్ చార్ట్ కదా ఇప్పుడు రెండు చేతులు కలిస్తే తప్పట్లు కాబట్టి ఆ రెండో చార్ట్ కూడా వివాహ యోగం బాగుందనుకో అప్పుడు టైం కూడా బాగుందనుకో ఇంకెక్కువగా సస్టైనబిలిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట సో మన సైడ్ నుంచి అయితే టైం బాగుంది మంచిగా పోతుంది కాబట్టి మీరు వర్క్ అవన్నీ మంచిగా చేసుకోగలుగుతారు కానీ దెర్ ఇస్ అ గ్యాప్స్ అనమాట ఎక్కడో అర్థమైందా సో దాన్ని మనం మాట్లాడదాంలే ఆఫ్ ది రికార్డ్ మాట్లాడదాం ఇంకా అంతే సార్ ఆల్ ది బెస్ట్ అండి ఆల్ ది బెస్ట్